రావు గారికి మీకు వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. అయితే విజయసాయిరెడ్డి గారు మళ్ళీ విజయసాయిరెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తారనేది నాకు ఎందుకో నమ్మశక్యం లేదండి. అలాంటి సాధ్యం కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే విజయసాయిరెడ్డి గారు చెప్పిన విధానం, చెప్పిన రాజీనామా ఏ పరిస్థితిలో చేశాడు అదన్నీ ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారిని పంపించడానికి ఒక సంవత్సర కాలంగా దాని ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందే అతన్ని రకరకాలుగా ఈ కోటరీ అనేది హింసిస్తూ ఉంది. అతన్ని డే బై డే దూరం చేస్తూ ఉన్నారు. చివరికి ఎంత దూరం చేశారంటే అతను ఏదో పెత్తనం చేస్తున్నా నేనే జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అనుకుంటే చివరికి అతన్ని ఒక నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎవరు క్యాండిడేట్ దొరక్క నువ్వు వెళ్ళి కంటెస్ట్ చేయాల్సిందే అని చెప్పారు. అతను తప్పనిసరి పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ వెళ్ళి కంటెస్ట్ చేశాడు. తెలుసు అతనికి ఓటమి తప్పదని తెలుసు, ఘోర అవమానం చెందుతానని తెలుసు. తనే క్యాండిడేట్ని టికెట్లు ఇప్పిస్తాను, నేనే సాయిరెడ్డిని పట్టుకుని టికెట్లు వస్తాయి అనుకుంటే చివరికి సాయిరెడ్డి టికెట్ కాదు కదా, ఏ టికెట్లో అతని ప్రభావం లేకపోగా చివరికి అతన్నే ఒక ఓడిపోయే సీటుకి ఎవరు దొరక్క దిక్కుమాల పరిస్థితులు అతను పంపించిన అతను కూడా చాలా ఓర్పుగా అణిగిమణిగిపోయి కంటెస్ట్ చేశాడు. అప్పుడే ఎదురు తిరుగుతాడేమో అని అనుకున్నాను నేను. బట్ ఎదురు తిరగకుండా కంటెస్ట్ చేసి ఓటమి చెందా జరిగిన పరిణామాలు అతన్ని ఇంకా దూరం చేశారు. అతన్ని ఎక్కడ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా అతన్ని దూరం పెట్టారు. సో అతనికి అర్థమైపోయింది, ఇక నా పని అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూరంగా పెట్టాడు అనేది పూర్తిగా నమ్మిన తర్వాత అతను ఆ మానసిక పరిస్థితిని తట్టుకోలేక, ఎందుకంటే మొత్తం ఆ సామ్రాజ్యాన్ని బిల్డప్ చేసిన వాళ్ళల్లో ఆ దోపిడీ కానీ, ఆ డబ్బు కానీ, ఆ మొత్తం వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, జగన్ చుట్టూ ఉన్న అనేక నేర సామ్రాజ్యాన్ని నిర్మించిన నిర్మాతల్లో అతను ఒకడు కదా. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిల్డర్. అయితే తర్వాత తనకి ఏం షేర్ లేకుండా తను దూరంగా పెట్టడం అనేది, తను అవమానించడం అనేది, ఈ కోటరీ డామినేషన్ పెరగటం అనేది అతను ఇంకా తట్టుకోలేకపోయాడు. అతనికి అక్కడ ఇంకా లేదు, అతను ఉండి కూడా చేసేది ఏం లేదు. అక్కడ అతను ఉంటే ఏదో మామూలు కార్యకర్తలా ఉంటుంది తప్పితే అక్కడ చేసేది ఏం లేదు. ఈ పరిస్థితుల్లో అతను అవమానం భరించలేక పాపం రాజీనామా చేసి ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు. ఈ బయట పెట్టే వాటిల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. కొన్ని కంఫర్టబుల్గా కొన్ని చెప్పలేకపోవచ్చు. తను కూడా ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి కొన్ని చెప్పవచ్చు. ఎక్కడైతే తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకుంటుండో అక్కడ అవాయిడ్ చేస్తున్నాడు. తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా క్లియర్ కట్గా ఉందో అక్కడ చెప్పేస్తూ ఉన్నాడు. ఈ మద్యం కుంభకోణం ఉంది. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారు. ఇంకా కొంతమంది ఉన్నారు, అతని పాత్ర చాలా చిన్నది. అట్లాగా రకరకాల విషయాలు చెప్తాను. మరి మన వివేకానంద రెడ్డి హత్య కేసులో చెప్పగానే ఒక మాట చెప్పేశాడు. ఇవన్నీ కూడా ఇక అతను రాను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కోటరీ గురించి కొత్తగా ఎత్తేది ఏం లేదండి. కోటరీ అనేది